గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ముందుగా మీరు ఎప్పుడు చెప్పినట్టే ఫస్ట్ మీరు ట్రై చేయండి, తర్వాత సొల్యూషన్ చెక్ చేసుకోండి. సో ముందుగా ఒక ప్రాబ్లం చూడండి. 10^2025 minus 2025. Find sum of digits. Find sum of digits. ఓకేనా? అంటే ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూ సమ్ నెంబర్, బిగ్ నెంబర్, అందులోనే డిజిట్స్ అన్ని యాడ్ చేసి ఎంత. సో ట్రై చేస్తారా? అసలు 10^2025 10 స్క్వేర్ అంటే తెలుసు కదా, 10 స్క్వేర్ 100, 10 క్యూబ్ 10 into 10 into 10 3 times 10 into 10 into 10, that is 1000. So 10^4, so 10,000 ఇలా వస్తుంటాయి. సో మీరు కొంచెం ఆలోచించి ఈ ప్రాబ్లం ట్రై చేయండి. ఫస్ట్ ఒక నిమిషం టైం తీసుకోండి. ఓకే, చూద్దాము. చూడండి, 10 స్క్వేర్ అన్నప్పుడు 10 into 10 100, 10 క్యూబ్ అంటే 10 into 10 into 10 1000. సో అంటే 3కి 3 zeros వచ్చినాయి. 10 స్క్వేర్ అంటే 2 zeros, 10^4కి 4 zeros. ఓ ఇదేదో పవర్ 4 ఉంది కాబట్టి 4, పవర్ 5 ఉంటే 5 zeros. సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇప్పుడు మనం 10^2025 అంటే 1 తర్వాత ఎన్ని జీరోస్ వస్తాయి చూడండి. సో 0 0 0 0 0, టోటల్ ఎన్ని జీరోస్ వస్తాయి? సో 2025 జీరోస్. ఓకే, సో అన్ని జీరోస్ వస్తాయి. 10^4 అంటే 4 జీరోస్, 10^3 అంటే 3 జీరోస్, సేమ్ 2025 జీరోస్. దీంట్లో వచ్చి 2025 సబ్ట్రాక్షన్ చేయాలి, మైనస్ 2025 సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇక్కడ బారోయింగ్ వస్తే 10 - 5 5, ఇక్కడ ఎంత ఉంటుంది? 9 9 - 2 7 9, ఇక్కడ 9 - 2 7 9, ఇక్కడ 0 అంటే 9 9, ఇక్కడ కూడా సో 9 9 9 9 9. సో ఇక్కడ ప్రతి జీరో కింద ఒక లైన్ వచ్చేస్తుంది. సో ఇది అంటే ఇప్పుడు ఈ 1 దగ్గర ఎంత వస్తుంది? బారోయింగ్ పోతే ఇక్కడ 1 దగ్గర 0, ఇది రైట్ కన్నా 0, ఇక్కడ బారోయింగ్ పోయింది కాబట్టి ఇక్కడ 0. అంటే ఇక్కడ ఎన్ని జీరోలు ఉంటే అన్ని డిజిట్స్ వచ్చినాయి. అందులో ఈ 3 తప్ప 7 7 5 తప్ప మిగిలినవన్నీ 9 చూసుకోండి. సో ఇక్కడ 0, ఈ 0 దగ్గర ఒక 9, ఈ 0 దగ్గర ఒక 9, అట్లా. సో మొత్తం మీద 9s ఉన్నాయి. టోటల్ 9s ఆర్ 2025 మైనస్ 3. ఓ ఈ 3 తప్ప చూడండి, 7 7 5, ఈ 3 ప్లేసుల్లోనే 9లు రాలేదు, మిగిలినవి 9 వచ్చాయి. అంటే 2022 9s. సో అంటే 9 + 9 + 9 + 9 + ఇన్ని 9s యాడ్ చేసి అంట. ఇప్పుడు మనకు కావాల్సిన సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఇవన్నీ యాడ్ చేసి అంట. సో అంటే 9 + 9 + 9, సో ఎన్ని 2022 9s 22, సో 9 ఎన్ని టోటల్ 2022 ప్లస్ ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి 7 7 5. ఓకే, ఇవన్నీ యాడ్ చేసేట 9 9 9 9 9 2022 టైమ్స్ కాబట్టి 2022 × 9 అంతే కదా. 9 9s 2 9s ఉంది,
ఈ 3 యాడ్ చేస్తే 3 9s అవుతుంది. 4 9s, 4 9 జార్ సేమ్ అట్టనే 2022 9s. 9 2 జార్ 18, 9 2 జార్ 18 ప్లస్ 1 19, 1 9 2 జార్ 18. ఓకే, ఈ మొత్తం సమ్ వచ్చేసింది. దీనికి అదనంగా 7 7 7 7 14, 14 ప్లస్ 9 19, ఇంకో 19 యాడ్ చేయాలి. 19 యాడ్ చేయాలి. సో మొత్తం మీద ఎంత వస్తుంది? 7 11 2 8 1. సో ఫైనల్లీ 18217. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఈ 19 ఏంటి? 7 7 5 7 7 14, 14 ప్లస్ 5 19. ఈ మొత్తం యాడ్ చేస్తే, ఈ డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందట? 18217. 8 8 16 ప్లస్ 1 17. సో 10 ప్లస్ 1 11. సో 2 8. ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఫైనల్లీ సమ్ ఆఫ్ ది డిజిట్స్. ఈ మొత్తం డిజిట్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుందట? సో 18,217. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఈసారి ఇది మోడల్ చూద్దాం. సో 10 అంటే 10 పవర్ 1, 10 పవర్ 2, 10 పవర్ 3, 10 పవర్ 4, so on 10 power 100, 10 power 100 minus 2025. Same, find sum of digits. Find sum of digits. క్వశ్చన్ అర్థమైందా? ఈ మొత్తం క్యాల్కులేట్ చేస్తే వచ్చే నెంబర్, అందులో ఉన్న డిజిట్స్ అని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఓకేనా? ట్రై చేస్తారా? ఒక 5 minutes or 10 minutes ట్రై చేసి తర్వాత ఆన్సర్ చూడండి. ఓకేనా? ఓకే, చూద్దామా? ఒక్కసారి మీరు అన్ని అక్కర్లా ఒక 3 టర్మ్స్ యాడ్ చేయండి, మీకు ప్రాసెస్ ఎలా ఉందో అర్థమవుతుంది. 3 కానీ 4 కానీ అంతవరకు యాడ్ చేయండి. అట్లా 100 టర్మ్స్ యాడ్ చేస్తే ఒక 2 3 చూసారంటే మీకు ఆ ప్రాసెస్ ఏంటో తెలిసిపోతుంది, ఆ ప్యాటర్న్ ఎలా ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 ప్లస్ 10 స్క్వేర్, 10 స్క్వేర్ మీన్స్ 100. 10 క్యూబ్, 10 క్యూబ్ అంటే 1000. ఇందాక చెప్పాను 3 zeros, సో 4 zeros. సో ఇప్పుడు నేను వచ్చిన ఎగ్జాంపుల్ టెస్ట్ చూద్దాం. ఈ 3 యాడ్ చేసేంత, ఇది 10, తర్వాత 100, నెక్స్ట్ 1000. ఒక 3 టర్మ్స్ తీసుకున్నాం, 10 100 1000. 3 టర్మ్స్ చెక్ చేస్తున్నాం. సో 0 1 1 1. ఓ, ఎలా వచ్చింది? 3 టర్మ్స్ యాడ్ చేస్తే 3 1s 0 అంతే. అదే ఫర్ ఎగ్జాంపుల్ 4 టర్మ్స్ యాడ్ చేద్దాం. 4 టర్మ్స్. సో ఫోర్త్ టర్మ్ ఏంటి? 10,000. ఇప్పుడు 10,000 కూడా యాడ్ చేస్తే చూడండి, 0 1 1 1 1. ఓ, 4 టర్మ్స్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 4 టర్మ్స్ యాడ్ చేస్తే 4 1s 0. సేమ్ ఇదే విధంగా ఈ మొత్తం ఏంటి? సో 10 పవర్ 1, 10 పవర్ 2, 10 పవర్ 3 అప్ టు 100. 1 2 3 100 టర్మ్స్ ఉన్నాయి. ఈ 100 టర్మ్స్ యాడ్ చేస్తే ఎంత చూద్దాం. ఈ 100 టర్మ్స్ వరకు యాడ్ చేస్తే, సో అంటే ఇదంతా ఎన్ని? 100 zeros, 100 zeros. ఈ మొత్తం యాడ్ చేస్తే ఇందాక చెప్పాను, 3 టర్మ్స్ యాడ్ చేస్తే 3 1s 0, 4 టర్మ్స్ యాడ్ చేస్తే 4 1s 0. అట్లా 100 టర్మ్స్ యాడ్ చేస్తే
100 ones, 1, 1, 1, 1, 1, so on, 1, 1, 1, like 100 ones. So, and మొత్తం బ్రాకెట్లో రాస్తారు. సో వన్స్ ఆర్ 100, వన్స్ ఎన్ని ఉన్నాయి? 100. ఓకే, దీంట్లో వచ్చి 2025 చేయాలి. 2025 సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేయండి. 10 - 5 5. ఇక్కడ పోతే ఇక్కడ 0 ఉంటుంది. మళ్ళీ 10 - 2 8. సో ఇక్కడ పోతే ఇక్కడ ఎంత ఉంటుంది? 0. 0 - 0. సో ఇక్కడ 1. సో బారోయింగ్ కాలేజ్ కాబట్టి ఇక్కడ 1. 11. 11 - 2 9. ఇక్కడ బారోయింగ్ పోయింది, ఇక్కడ 2. ఇక్కడ అన్ని 1లే ఉంటాయి. బారోయింగ్ కాలేజ్ కాబట్టి 1 1 1 1 1 1 1 1. ఓకేనా? అంటే మొత్తం ఎన్నివి? 1లేమో 100, ఇంకొక 0. అంటే మొత్తం 101 డిజిట్స్ ఉన్నాయి పైన. ఈ పైన మొత్తం డిజిట్స్ అన్ని 1లేమో 100, ఒక 0, మొత్తం 101. అంటే ఇక్కడ కూడా 101 ఉన్నాయి మొత్తం. అంతేనా? 101లో ఈ 101లో ఇక్కడ ఉన్నవి 1 2 3 4 5 తప్ప, 101లో 5 తప్ప రిమైనింగ్ ఆల్ వన్స్. పైన మొత్తం ఎన్ని ఉన్నాయండి? 1లో 100, ఒక 0. అంటే టోటల్ డిజిట్స్ ఆర్ 101. టోటల్ డిజిట్స్ ఆర్ 101. వాటి కింద డిజిట్స్ వచ్చేసాయి 101. ఇక్కడ సబ్ట్రాక్షన్ మళ్ళీ చెక్ చేద్దామా? 10 - 5 5. బారోయింగ్ వస్తే ఇక్కడ 0. 10 - 2 8. సో ఇక్కడ బారోయింగ్ మీద కూడా 0 0 0 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 11 వస్తుంది. 11 - 2 9. ఓకే, ఇక్కడ బారోయింగ్ మీద కూడా 0. ఇక రిమైనింగ్ ఆల్ వన్స్. ఎస్ కరెక్ట్. సో ఇవి తప్ప అన్ని వన్స్. సో మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? సో టోటల్ 101 డిజిట్స్. టోటల్ 101 డిజిట్స్. అందులో 1 2 3 4 5 తప్ప అన్ని 1. సో దేర్ఫోర్ వన్స్ ఆర్ 101 - 5. అంతే కదా? టోటల్ 101. 101 ఎందుకు? ఇక్కడ ఉన్నాయి 100 + 1. 100 వన్స్ 101. 101లోంచి ఈ 5 తప్ప, అంటే 101 నుంచి 5 తీసుకోండి. దట్ ఈస్ సో 96. ఓకే, 96 వన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం డిజిట్స్ అని యాడ్ చేసేయంట. సమ్ ఆఫ్ డిజిట్స్. నాకు కావాల్సింది మొత్తం యాడ్ చేసేంత. మొత్తం చేస్తే వచ్చే ఆన్సర్ ఇది వచ్చింది. ఇందులో డిజిట్స్ అన్ని యాడ్ చేసేంత. ఎంత? 1 + 1 + 1 + 1 1 ప్లస్ ఇక 0 9 0 8 5. సో ఇందులో 1 వరకు మనకు తెలుసు. 1 1 1 1 1 1 ఏమున్నాయి? 96 ఉన్నాయి. 1 అని కలిపితే 96. ఎందుకు 96 వన్స్ ఉన్నాయి? సో నెక్స్ట్ ఇంకా 0 9 0 8 సో 8 9 17 17 + 5 22. కరెక్టేనా? 17 17 + 5 22. 22 ఇది యాడ్ చేయండి. సో 8 11. ఓకే, సో టోటల్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత వచ్చిందమ్మా? 118. సో ఆన్సర్ ఈస్ 118. 118. ఓకేనా? చూడండి, అర్థమైంది. సో ముందు 2 టర్మ్స్ కనుక యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 టర్మ్స్ 10 100 యాడ్ చేస్తే 110. 2 వన్స్ వస్తే 0 వచ్చింది. 3 టర్మ్స్ యాడ్ చేస్తే 3 వన్స్ 0. 4 టర్మ్స్ యాడ్ చేస్తే 4 వన్స్ 0. సేమ్ 100 టర్మ్స్ యాడ్ చేస్తే 100 వన్స్ 0. 100 వన్స్ 0. అంటే మొత్తం 101 డిజిట్స్. 101 డిజిట్స్కి ఇక్కడ 101 డిజిట్స్ వచ్చినాయి. ఈ 5 తప్ప మిగిలినవన్నీ వన్స్. అంటే 101 - 5 96 వన్స్ ఉన్నాయి. అంటే 111 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 96. ఇవి యాడ్ చేస్తే 22. టోటల్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ మొత్తం యాడ్ చేస్తే వచ్చే బిగ్ నెంబర్ యొక్క డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 118. ఓకేనా? ఓకే.
నెక్స్ట్ మరి ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ రాస్తున్నాను. ఫస్ట్ టర్మ్ 1, సెకండ్ టర్మ్ 2, థర్డ్ టర్మ్ 3, ఫోర్త్ టర్మ్ 4 4s. సో ఈ విధంగా వెళ్తున్నాయి. అంటే ఫిఫ్త్ టర్మ్ 5 5s, ఎయిత్ టర్మ్ 8 8 8 8 టైమ్స్. సో 10th టర్మ్ 10 10 10 10 10 టైమ్స్. ఇలా ఉన్నాయి సీక్వెన్స్ ఆఫ్ టర్మ్స్. సో నాకు కావాల్సింది ఏంటి? ఫైండ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ 142 టర్మ్. ఫైండ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 142 టర్మ్. అంటే 142 టర్మ్ ఎలా ఉంటుంది బాగా ఆలోచించండి. 10th టర్మ్ ఎలా ఉంటుందో చెప్పాను, 10 10 10 10 10 టైమ్స్. అలానే 142 టర్మ్ ఎలా ఉంటుంది చేయండి అమ్మా. ఎస్, ఐడియా వచ్చిందా? సో 142 టర్మ్ ఎలా ఉంటుందంటే 142 142 142 142 సో 140. ఎన్నిసార్లు వస్తుంది ఇది? 142 టైమ్స్. ఎస్, 142 టైమ్స్ 142 142 142 వస్తుంది. ఎస్, ఈ డిజిట్స్ అన్ని యాడ్ చేసేయండి. సో ముందు ఇంతవరకు యాడ్ చేద్దాం. ఇది ఒక గ్రూప్లో ఉంది కాబట్టి ఒక యూనిట్ ఒక ప్యాక్ అనుకున్నాం. సో ఈ యూనిట్ వరకు ఎంత? సో 4 + 2 6 + 1 7. వీటి వరకు యాడ్ చేసే 7. మళ్ళీ వీటి వరకు యాడ్ చేసే ఎంత? 7. మళ్ళీ వీటి వరకు యాడ్ చేస్తే 7. మళ్ళీ ఇది 7. సో 7. ప్రతి గ్రూప్ ఒక యూనిట్ వస్తుంది 7 7 7 7. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? ఎన్ని 142 ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 142 ఉన్నాయి. దేర్ఫోర్ ఈ మొత్తం యాడ్ చేసి ఎంత వస్తుంది? 142 7s. 7 + 7 అంటే 2 7s. 7 + 7 7 + 7 3 టైమ్స్ వచ్చిందనుకో 7 3 జా, 7 4 జా, 7 5 జా, అట్లానే 7 142 టైమ్స్. 7 2 14, 28 + 1 29, 7 + 2 9. సో ఈ డిజిట్స్ అన్ని ఏది 142 టర్మ్లో ఉన్న డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందట? 994. ఓకే ఓకే. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇంకోటి, ఇఫ్ 1 + 2 + 3 + 4 + 100 ఈ మొత్తం యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ 5050 అయితే, ఈ సమ్ ఆఫ్ దీస్ టర్మ్స్ ఈజ్ 5050 అయితే ఫైండ్ 2 + 3 + 4 + 5 + 100 + 100 యాడ్ చేసి ఎంత? చూడండి దానికి దీనికి ఏం జరిగింది? ఈ వాల్యూ 5050 5050 అయితే ఈ వాల్యూ ఎంత? సో ఇక్కడ 1 మిస్ అయింది, అదనంగా ఇంకో టర్మ్ వచ్చింది 101. ట్రై చేయండి. ఎస్, చూడమ్మా. సో దీనికి చేంజెస్ ఏంటంటే ఇందులో ఉన్న వాల్యూకి 1 తగ్గింది, 101 అదనంగా యాడ్ అయింది. సో ఫైనల్లీ ఆన్సర్ 5050కు 1 లెస్ చేయండి, 101 యాడ్ చేయండి. అంతే, 1 లెస్ చేశాను, 101 యాడ్ చేశాను. సో 5050 సో ప్లస్ 100, ఈ రెండు డిఫరెన్స్ 100. సో ఫైనల్లీ 5150. సో ఆన్సర్ ఈస్ 5150. ఎస్, 5150. ఓకే, ఈసారి ఇలాంటి ఇదే కాన్సెప్ట్ మీద మరో ప్రాబ్లం ఇదే కాన్సెప్ట్ చూడండి. ఇఫ్ 1 + 2 + 3 + 100 వాల్యూ 5050. ఓకే, అయితే ఫైండ్ 1 1/4, 2 1/4, 3 1/4, 4 1/4,
సో 100 1/4 వాల్యూ ఎంత? 1 1/4, 2 1/4, 3 1/4, 100 1/4 వాల్యూ ఎంత? ట్రై చేస్తారా? ఓకే, మీరు స్టాప్ చేసుకొని ట్రై చేయమన్నాను. సో మ్యాక్సిమం 5-10 మినిట్స్ తీసుకొని అయినా సరే మీరే చేయాలి. ఓకే, సరే చూద్దాం. చూడండి, ఎప్పుడైనా మీకు 1.5 kg షుగర్ అంటాం. 1.5 kg అంటే మీనింగ్ ఏం తెలుసా? 1.5 kg అంటే 1 kg ప్లస్ హాఫ్ kg. 1.5 kg అంటే 1 kg ప్లస్ హాఫ్ kg. అంటే 1.5లో ఇక్కడ మిడిల్లో ఏమున్నట్టు 1 ప్లస్ హాఫ్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. 3 1/4 మీన్స్ 3 ప్లస్ 1/4. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ ఏమున్నట్టు ప్లస్ వస్తుంది. ఇంటూ అనుకుంటారేమో, ఇంటూ కాదు, అది 3 ప్లస్ 1/4 అంటే 3 అండ్ 1/4. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ 1 1/4ని 1 ప్లస్ 1/4, 2 ప్లస్ 1/4, 3 ప్లస్ 1/4, 100 ప్లస్ 1/4 అనొచ్చా? ఇందులో మనకి 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 100 వరకు తెలుసు. 1 2 3 4 100. ఇంకా మిగిలిన ఎవరు? 1/4 1/4 1/4 1/4 1/4 1/4 సో 1/4 అవి ఎన్ని ఉన్నాయి? 100 టైమ్స్. ఎందుకు? ప్రతిదానికి ఒక 1/4 ఉంది. 1/4 1/4 1/4 100 టైమ్స్. ఓకేనా? ఈ వాల్యూ మనకు తెలుసు. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 100 వరకు యాడ్ చేస్తే ఎంత? 5050. ఇవెంత? 100 1/4 అంటే 100 into 1/4. 100 1/4. సో 4 1s 4 25. సో 5050 plus 25. So finally 5075. So answer 5075. 5075. Okay. Okay. Next, one more problem. If ABC, ABC, AB దీన్ని ABCతో డివైడ్ చేస్తే కోఎఫిషియంట్ ఎంత? ఈ కోఎఫిషియంట్ ఎంత వస్తుంది? ABC, ABC, ABని ABCతో డివైడ్ చేస్తే అంటే మీకు ఎగ్జాంపుల్ కావాలంటే 2 3 4 2 3 4 2 3 దీన్ని 2 3 4 234తో డివైడ్ చేస్తే ఎంత? సేమ్. సో 234తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? సేమ్ 1 టైం 234. సేమ్ ఇక్కడ ఉంది 1 టైం 1 ABC ABC సపరేట్ చేస్తే ఇక్కడ 0. నెక్స్ట్ డౌన్ చేస్తే 8. ఇక్కడ ఒక డౌన్ చేస్తే ఎంత? 2. సో రాదు మనకి ఇక్కడ ఉంది 234. అప్పుడు ఏం చేయాలి? 0 పెడితే నెక్స్ట్ డిజిట్ డౌన్ చేసుకోవచ్చు. సో 0. నెక్స్ట్ మళ్ళీ ఇంకో డిజిట్ రావాలంటే ఇంకో 0. ఎందుకు? 2B. సో మనకి AB మళ్ళీ రాదు కాబట్టి మళ్ళీ ఇంకో 0 పెట్టుకుంటే వస్తుంది. సేమ్. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? 1 టైం 1 ABC ABC 0. నెక్స్ట్ A. సో పోవట్లేదు కాబట్టి 0 పెడితే B 0 పెడితే B. ఓకే. సో ఇప్పుడు పోతుందా? పోవట్లేదు. సో ఇక్కడ డౌన్ చేయగానే రిమైండర్ అన్నందుకు ఇంకో 0 పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఇప్పుడే. సో అట్లా డౌన్ చేయగానే రిమైండర్ వచ్చేసింది అనుకోండి. సబ్ట్రాక్షన్ చేస్తే రిమైండర్ అంటాం కాదు, డౌన్ చేయగానే రిమైండర్ అన్నాం. సో అప్పుడు ఇంకో 0 వస్తుంది. ఫైనల్లీ కోఎఫిషియంట్ ఈజ్ 100 100. ఇట్లా డౌన్ చేయగానే రిమైండర్ అయిపోయింది. ఓకే, అప్పుడు ఇంకో 0 పెట్టుకోవాలి. సో ఫైనల్లీ కోఎఫిషియంట్ ఈజ్ 100 100. ఓకేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ.